ఎంతైనా ఫౌజీస్‌ని చేసుకోవడం వల్ల ఇలాంటివన్నీ గూడా చూస్తూ ఉంటాం. మన సైడ్ అయితే చాలా తక్కువే ఉంటాయి గదా! మాకున్న ఒక ఎంజాయ్‌మెంట్ అనమాట ఇది. ఏంటో చెప్తా చూడండి. सरस्वती जी की पूजा के अवसर पर आप सभी का सादर वंदन अभिनंदन करती हूँ। माँ सरस्वती का आशीर्वाद हमें अज्ञान के अंधकार से ఎలా అన్నానంటే మా క్యాంప్‌లో వసంత పంచమి రోజు మాకు పూజ జరిగిందనమాట. ఇక్కడ అదే జరుగుతుంది. మా మేడం కొన్ని మాటలు మాట్లాడుతది హిందీ. మీకు అర్థమైనా అవ్వకపోయినా వినండి. ध्यान करने हेतु मनाया जाता है। इस दिन को शिक्षा मेरा नाम सृष्टि पटनायक है। आज मैं आप सभी के सामने माँ सरस्वती के रूप में आई हूँ। मैं हिंदू धर्म की एक प्रमुख అలా మేడం ఇంట్రడక్షన్ ఇచ్చేసిన తర్వాత ఒక పాప వచ్చింది కదా, తను ఒడిస్సా అమ్మాయి. తనేమంటే సరస్వతీదేవి రూపంలో నేను ఇవాళ మీ ముందుకు కనిపిస్తున్నానని చెప్పి తను ఇంట్రడక్షన్ ఇచ్చింది. తర్వాత లేడీస్ గేమ్స్ పెడుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే బ్లైండ్ ఫోల్డ్ బిందీ పెడతాం కదా, అంటే స్టిక్కర్ ఆ ఫోటో మధ్యలో ఉంది కదా, దానికి వెళ్ళి పెట్టాలన్నమాట. ఫన్ గేము. ఆ గేమ్ ఆడారు. నేనైతే ఆడలేదు ఆ రోజు. ఏం పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలేదు, ఎందుకంటే నేను లీవ్ నుంచి వచ్చిన తర్వాత రోజే జరిగిన ప్రోగ్రామ్ ఇది. మళ్ళీ మాకు డ్రెస్ కోడ్స్ ఉంటాయన్నమాట. అందుకే చూసారా ఎక్కువ శాతం ఎల్లోలోనే ఉన్నారు. అంటే వసంత పంచమి రోజు ఎల్లో ఆర్ ఇంకొకటి ఏదో కలర్ ఇచ్చారండి, 2 కలర్స్ ఇచ్చారు. ఆ రెండిట్లో ఏదో ఒకటి కట్టుకోమన్నారు. నా దగ్గర ఎల్లో కూడా నేను ఇంట్లో పెట్టేసి వచ్చా, సో ఎల్లో కూడా ఏం లేదు. అందుకే నేను సింపుల్గా కుర్తీ వేసుకెళ్ళి అలా బ్యాక్ సైడ్ కూర్చున్నా, కొద్దిసేపు ఫన్ అలా చూసినట్లు ఉంటుంది కదా అని. అంతే అనమాట. కాకపోతే నాకు ఇక్కడ ఈ బయట మన సైడ్కి అంటే మన ఇంట్ల దగ్గర ఉండే వాళ్ళకి అండ్ మనకి తేడా ఏంటి అని అంటే ఇదే. ఇక్కడ ఏంటంటే ఒక ప్రతి అకేషన్ని సెలబ్రేట్ చేస్తారు. అండ్ మనము ఫ్యామిలీస్కి దూరంగా ఉంటాము అనే ఫీలింగ్ మనకి రానియకుండా మంచిగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ప్రతి చిన్న అకేషన్ కూడా అంటే ఏ ఫెస్టివల్ అయినా చేస్తూనే ఉంటారు. మంత్లీ వన్స్ ఇలా ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల కొంచెం సేపు మనకి రిలాక్సేషన్ అనమాట. ఈ మేడం మన తెలుగు మేడం అనమాట, కమాండెంట్ మ్యామ్. కరెక్ట్గా తీశారు. ఎంతైనా మన సౌత్ వాళ్ళు తెలుగుని ఉపయోగించి కరెక్ట్గా బింది పెట్టారనమాట. అదే అనుకున్నాం మేము ఇక్కడ సౌత్ అని పేరు నిలబెట్టారు అని అనిపించింది. ఇదేమో బిహు డ్యాన్స్. కొన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు. ఇది వెస్ట్ బెంగాల్ వాళ్ళు. నేను ఫుల్గా సాంగ్స్ కూడా పెట్టట్లేదు, మనకి కాపీరైట్ వస్తుంది. ఇది వినండి, మన తెలుగు అమ్మాయి పాడిన పాట చాలా బాగా పాడుతుంటాను. ఫైనల్గా ఇచ్చిన స్నాక్స్ తినేసి వచ్చేసాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బై బాయ్.